దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠం సమాధానం అనే పదం మీద మనం కొన్ని విషయాలు గమనిద్దాం. చూడండి, అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే చక్కని విషయాలు మనకి కనబడతాయి. చూడండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు అని రాయబడ్డది. కాబట్టి పిల్లారా, ఇక్కడ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతని మనము కాపాడుకోవాలి. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునే పాఠం సమాధానం. ఈ సమాధానము క్రైస్తవ లోకంలో మనం గమనించినట్లయితే చాలా వరకు లోపించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని స్తుతిస్తూ పాడుతూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ మరియు అనేక విధాలుగా దేవుని పరిచర్యలో సహకరిస్తూ క్రైస్తవ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ సమాధానం లేకుండా ప్రతి క్రైస్తవుడిలో ఏదో ఒక చోట అసమాధానం అనే లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే, పరలోకము చేరాలన్నా ప్రభువు చేత మెప్పు పొందాలన్నా మనకి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూసినట్లయితే ఈ సమాధానం అనే పదం మీద లేదా సమాధానం గురించి బైబిల్ మనకి ఏం నేర్పుతుందో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు మరి మనల్ని పిలిచిన పిలుపు అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏమనంటే, మీరు దేవుని శరీరముగా ఉండుట కొరకు, మనమందరము ఒక శరీరముగా ఉండుట కొరకు పిలువబడిన వారము అనే వాక్యం మనకి సెలవిస్తుంది. నేను చదువుతాను, చూడండి. వాక్యం చదివితే చాలా తేటగా మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. క్రీస్తు కలిగించిన సమాధానాన్ని మన హృదయాలలో ఏలుచుండాలి. అది ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారని చెప్పబడ్డది. సమాధానం ఎవరిలో అయితే ఏలుబడి చేస్తుందో వారు క్రీస్తు శరీరముగా మార్చబడతారు. అందుకొరకే మనం పిలువబడ్డాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డ, దేవుని బిడ్డలందరూ కూడా మరి సమాధానం మన హృదయాలలో ఏలటానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు దేని కొరకు అంటే క్రీస్తు శరీరముగా మార్చబడటానికి. చూడండి, మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట మనకు సెలవిస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును, మరి అతనికి సమాధానకర్త అని పేరు అని వ్రాయబడ్డది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి సమాధానము మన హృదయాలలో ఏలుచుందంటే మనము క్రీస్తు శరీరముగా మారుచున్నామని అర్థం. అందుకనే పౌలు అంటాడు, జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది క్రీస్తే అని దేవుని యొక్క వాక్యం పౌలు తన గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, మన హృదయాల్లో ఎప్పుడైతే సమాధానం ఏలుబడి చేస్తుందో అప్పుడే క్రీస్తు శరీరంగా మారుతాం. అందుకని సమాధానం అనేది మనల్ని క్రీస్తు వలె మారుస్తుంది. ఇంత ప్రాముఖ్యమైన పదము ఈ సమాధానాన్ని మనం ఎలా మర్చిపోతున్నాం? ఇది ఒకటిగా మనం గమనిద్దాం. మొదటి భాగంగా సమాధానం మన హృదయాలలో లేదా ఎవరి హృదయాల్లో అయితే ఏలుబడి చేస్తుందో వారు క్రీస్తు శరీరంగా మారుతారు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. రెండవ ప్రయోజనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, సమాధానము మన జీవితాల్లో ఏమి లాభయుక్తంగా కనబడుతుందని మనం ఆలోచన చేసినట్లయితే 133వ కీర్తన
మరి 3వ చరణంలో చూసినట్లయితే ప్రియులారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి అక్కడ మనం గమనిస్తే చూడండి, 133వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. 133వ కీర్తన ఒకసారి మీరు చూడండి. 133వ కీర్తన 3వ చరణాన్ని మనం గమనిద్దాం. సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ సమాధానం ఎవరి హృదయాల్లో అయితే ఏలుతుందో పిల్లారా, అక్కడ ఐక్యత మనకి కనబడుతుంది. ఈ ఏలుచున్న ఐక్యతలో మనకి ఏం దొరుకుతుందంటే, రెండవదిగా మనకి శాశ్వత జీవము దొరుకుతుంది. శాశ్వత జీవము సమాధానం కలిగిన చోట, ఐక్యత కలిగిన చోటే మనకి ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానం లేకుండా ఎవరు కూడా ఐక్యతతో ఉండలేరు. ఐక్యత మన హృదయాల్లో పనిచేస్తుందంటే సమాధానం మనల్ని ఏలుతుందని అర్థం. సమాధానం ఏలే చోట ఏం జరుగుతుందంటే శాశ్వత జీవం ఉంది. శాశ్వత జీవం ఉంది. సమాధానం ఏలుబడి కాడ శాశ్వత జీవం ఉంది. మూడవదిగా మనం గమనించినట్లయితే అక్కడ ఆశీర్వాదం ఉంది. మూడవదిగా ఎక్కడైతే సమాధానం ఏలుబడి జరుగుతుందో అక్కడ ఆశీర్వాదం ఉంది. యేసుప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. యేసుప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. యేసుప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సమాధానం మన హృదయాల్లో ఏలుచున్నప్పుడు మనకి కలుగుతున్న రెండవ ప్రయోజనం ఏంటంటే శాశ్వత జీవము కలుగుతుంది. మూడవ ప్రయోజనంగా మనం గమనించినట్లయితే ఆశీర్వాదం దొరుకుతుంది. ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ఈ ఆశీర్వాదం మనకు కావాలి అంటే మన హృదయాల్లో సమాధానం ఏలుబడి చేయాలి. ఇక నాలుగవ విషయంగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే సమాధానపరచువారు ధన్యులు అని మనకి చెప్తుంది. ఎక్కడైతే సమాధానం పరుస్తున్నామో, ఎవరైతే సమాధానాన్ని కోల్పోతున్నారో, ఎవరిలో అయితే అసమాధానం కలుగుతుందో వారి మధ్య మరి ఎవరైతే సమాధానం పెడతారో వారిని దేవుని కుమారులని చెప్పబడుతుంది. అంటే సమాధానం ఉన్న చోట మరి సమాధానం కలిగిన వ్యక్తిని ఏమంటున్నారంటే సమాధానం కలిగిన వ్యక్తిని ధన్యుడు అని అంటున్నారు. సమాధానపరచువారు ధన్యులు అని అంటున్నారు. సమాధానం పెట్టాలి. మనం సమాధానం ఉంటే ధన్యులు అవుతాం. 5వ భాగంగా మనం గమనించినట్లయితే ఎక్కడైతే సమాధానం ఉంటుందో వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. సమాధానం ఉన్న చోట సమాధానం కలిగిన వ్యక్తిని వాక్యం ఏం చెప్తుందంటే 5వదిగా దేవుని కుమారులు అని చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి చివరిగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమాధానం దేవుని ఆత్మ మూలముగా కలుగుతుంది. అది మన హృదయాలలో ఏలాలి. అది ఎప్పుడైతే మన హృదయాలలో ఏలుతుందో అప్పుడు మనము క్రీస్తు శరీరముగా మారిన వారం అవుతాం. ఒకటి, క్రీస్తు శరీరంగా మారుతాం. రెండవదిగా మనం గమనించినట్లయితే శాశ్వత జీవం దొరుకుతుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆశీర్వాదం దొరుకుతుంది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ధన్యులుగా మార్చబడుతున్నాం. 5వదిగా మనం గమనించినట్లయితే దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం, గుర్తించబడుతున్నాం. కాబట్టి ఇంతటి ప్రయోజనకరమైన లాభయుక్తమైన విషయాలు ఎక్కడ దాగి ఉన్నాయంటే సమాధానంలో దాగి ఉన్నాయి. అట్టి సమాధానం మన హృదయాల్లో దేవుని ఆత్మచేత ఏలుబడి జరుగునుగాక. ఆమేన్.